90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్చి నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి మరి ఇదే మార్చి నెలలో మనకు షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడబోతూ ఉన్నది. 6 గ్రహాలు కూడా కలవబోతున్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, మరి వృశ్చిక రాశి వారికి గత సంవత్సరంలో గత 2-3 సంవత్సరాలలో ఉండేటువంటి విధంగానే ఉందా, మరి ఇక్కడ మిథున రాశి వారికి కానీ, అదేవిధంగా కర్కాటక రాశి వారికి కానీ, వృషభ రాశి వారికి కానీ, ఇలా కొన్ని రాశుల వారు ఎంతో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలలో ఉన్నారు. ఈ యొక్క తులారాశి వారు కూడా కనుక కంప్లీట్గా మరి ఎవరికి బాగుంది ఈ యొక్క మార్చి నెలలో అనేటువంటిది చూసుకునే దానికంటే ముందు ఖచ్చితంగా చెప్తున్న ఒక విషయము, మీ జన్మనామం ఏమిటి, నక్షత్ర అంటే మీ నామం నక్షత్రం యొక్క మీ యొక్క పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది, అదేవిధంగా మీ జన్మనామం ఏమిటి, ఈ రెండు కూడా చూడాలి. రెండిటితో పాటు గోచారము గ్రహచారము చూస్తూ, అదేవిధంగా జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలను చూస్తూ, మీరు జన్మించినటువంటి డేట్ ఏమిటి, మీ లక్కీ నెంబర్ ఏమిటి, అన్లక్కీ నెంబర్ ఏమిటి. ఉదాహరణకు నెంబర్ 5లో జన్మించినటువంటి వారికి బుధవారం ఎంత అదృష్టం, అదేవిధంగా నెంబర్ 1లో జన్మించినటువంటి వారికి ఆదివారం. ఇలా వారికి అంటే జస్ట్ ఇది ఇలా ఇంకా కొన్ని డేట్స్ ఉంటుంది. ఇవి అన్లక్కీ ఏమిటి, ఆదివారం జన్మించినటువంటి వారికి శనివారం. సో నెంబర్ 8 అన్లక్కీ, అదేవిధంగా 17 ఇట్లా. అంటే ఈ రెండు సంఖ్యాశాస్త్రము ఆస్ట్రాలజీ రెండింటి పరంగా చూసుకొని జాతకము ముందుకు వెళ్ళడం వల్ల ఖచ్చితంగా జరుగుతుంది, జరిగేది, మనకు జరగబోయేది 100కు 200% మనం అక్యురేట్గా కూడా చెప్పవచ్చును. నెంబర్ ఆఫ్ ఛానల్స్లో కూడా మనము చాలా అద్భుతమైనటువంటి వీడియోస్ అందించినటువంటి వారము. నేను మీ మురళీధర్ శర్మ. తప్పకుండా మరి ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి మరి ఈ యొక్క మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది ఇందులో క్లుప్తంగా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి 2022 ఆగస్టు నుండి కూడా సుమారు 1 నెల అటు ఇటు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు, అవమానాలు, అవరోధాలు, మనీ రిలేటెడ్ ఇష్యూస్, అదేవిధంగా ఏదైనా సీక్రెట్ విషయాలు బయటికి రావడం, ఇల్లీగల్ అఫైర్స్ బయటికి రావడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండడం, ఆర్థికంగా చితికిపోయి ఉండడం, మానసికంగా చితికిపోయి ఉండడం, స్థాన చలనాలు, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి మనకు అక్కడ ఆ యొక్క ల్యాండ్ కబ్జాకు గురవడమా, లేదా ల్యాండ్ రీసేల్ లేక ఆగిపోవడమా, అసలు ఏదైనా అపార్ట్మెంట్ కడదామని చెప్పి మొదలుపెట్టి మనీ అక్కడ ఇన్వెస్ట్ చేసిన తర్వాత లోన్ రాకపోవడమా, ఇలాంటివి. ఆ లోన్ కూడా చాలా కష్టం మీద మనం అనుకున్న దానికంటే తక్కువ అమౌంట్ రావడం, మళ్ళీ మిగిలిన అమౌంట్ బయట నుంచి తీసుకొని రావడం, నెల ఇంట్రెస్ట్ కట్టడం, ఇలాంటివి నుండి భార్యాభర్తల అన్యోన్యత కావచ్చును, లేదా ఏమైనా డైవర్స్ దాకా వెళ్ళినటువంటి సంఘటనలు కానీ, ఇలాంటి చాలా ఇష్యూస్ ఫేస్ చేసి హెల్త్ రిలేటెడ్, కాలికి దెబ్బ తాకడము, కాలు ఫ్రాక్చర్ అవ్వడం కావచ్చును, లేదా ఏమైనా ఆపరేషన్స్ జరగడము, ఎన్నో ఇబ్బందులు జరుగుతూ వస్తూ ఉన్నవి. సో చాలా జాగ్రత్త. మే తర్వాత కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారికి ఉంటుంది. ఈ యొక్క మార్చిలో కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అయితే ఉన్నవి, ఆడవారికైనా మగవారికైనా. చూద్దాం. అకారణంగానే కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఇంటా బయట జాగ్రత్త. ధన నాశనము కనబడుతూ ఉన్నది ఇక్కడ. అదేవిధంగా అనుకున్న పనులకు కొన్ని ఆటంకాలు అయితే కనబడుతూ ఉన్నవి. అధికంగా డబ్బు ఖర్చు, కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు, శిరోవేదన, లాభించే చోటనే మనకు నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి. దీంతో పాటు ఈ యొక్క
కర్కాటక రాశి వారికి భార్యతో కలహాలు, శత్రు వృద్ధి, అనుకున్నటువంటి మాటకు కట్టుబడి ఉండకపోయేటువంటి పరిస్థితి, పలానా సమయానికి డబ్బులు ఇస్తా పోవాయా అని చెప్పంటాం, కానీ ఆ సమయానికి డబ్బులు మనకు రావు. ఇలాంటి ఇబ్బందులు, తీవ్రమైనటువంటి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్తో పాటు స్థాన చలనాలు, అధికంగా డబ్బు ఖర్చు కనబడుతుంది, ఆ కారణంగానే కలహాలు ఉన్నవి. జాగ్రత్త. ఈ యొక్క కర్కాటక రాశి వారు పనిచేసే చోట కానీ ఎక్కడైనా కూడా కొంత ఆచితూచి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇక కొంత అలసత్వము, చిన్న పని చేస్తే కూడా శరీరం అలసిపోయేటువంటి పరిస్థితి ఉంది. అపకీర్తి, కొంత మనకు ఉండేటువంటి పేరు ప్రఖ్యాతలు అపకీర్తి అయ్యే పరిస్థితి. అదేవిధంగా కొన్ని చివాట్లు, భోజన రిలేటెడ్ మనకు టైంకు తినకుండా ఉండడం కానీ ఫుడ్ పాయిజన్ జరిగే ఛాన్సెస్ ఉన్నవి. బయట ఆహారాలు ఏవి కూడా స్వీకరించకుండా ఉండండి. అదేవిధంగా విపరీతమైనటువంటి సంతాపంలో కొద్దిపాటి ప్రశాంతత, బాగా ఉక్కపోసిన తర్వాత ఒక 5 నిమిషాలు కరెంటు వచ్చిపోయేటువంటి విధంగా ఈ మార్చి నెలలో ఉండబోతుంది. జాగ్రత్త. ఇక అదృష్టమైన విషయం ఏమిటి అంటే, మీకు రాబోయే రోజులలో చాలా బాగుంది అని చెప్పవచ్చును. కొంత వృత్తికి సంబంధించినటువంటి తర్జన భర్జన అయ్యే సందర్భాల్లో జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా వృత్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నవి. జాతకరీత్యా కూడా అవి ఒకసారి మీరు చూసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. పదవిహీనత, స్థాన చలనాలు కనబడుతున్నవి. వీటితో పాటుగా కొంత లవ్ బ్రేకప్స్ లేదా లవ్ మ్యాటర్స్ ఏమైనా బయటపడేటువంటి పరిస్థితి, స్థిరాస్తుల వృద్ధి, కొంత కీర్తి లాభము, బంధుమిత్రులతో చిన్నపాటి తగాదాలు వచ్చేటువంటి పరిస్థితితో ఇక మృత్యు ప్రాప్తి కనబడుతూ ఉంది. కొంత మేర మనకు హెల్త్ రిలేటెడ్ చాలా జాగ్రత్త. అదేవిధంగా దుఃఖము, లాభించే చోటనే నష్టము, ధనాదాయ క్షీణత, తలచిన పనులు కుంటుపడుట. ఏవైతే పనులు మీరు తలుస్తూ ఉన్నారో అవి నెమ్మదిగా ముందుకు వెళ్ళడము, నత్తనడకగా సాగేటువంటి పరిస్థితి కనుక తప్పకుండా కర్కాటక రాశి వారు ఏలినాటి శనికి సంబంధించినటువంటి పూజ పునస్కారాలు లేదా శనైశ్వరుని యొక్క 108 నామాలు కూడా చెప్పుకొని ఒక స్టీల్ ప్లేట్లో పడమర దిశగా కూర్చొని నల్ల నువ్వులను పోసి దానిని ఎవరూ చూడకముందు ఒక 3 కూడళ్ళు కలిసే చోట కానీ లేదా మర్రి చెట్టు కింద కానీ లేదా రావి చెట్టు కింద కానీ పెట్టి వచ్చే ప్రయత్నం చేయండి. మంచి ఫలితం ఉంటుంది. ఇంకా మీ జాతకరీత్యా అద్భుతమైనటువంటి రెమెడీస్ కానీ, మీ జాతకరీత్యా మీ లగ్నం కానీ మీకు ఏదైతే కావలసిన పని ఏమిటి అనేటువంటి దానికోసం తప్పకుండా సంప్రదించండి. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది 100% మనము చెప్పేటువంటి పరిస్థితి. ఆ యొక్క విద్య అమ్మవారు మనకి ఇచ్చింది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఆల్ ద బెస్ట్.